నా అభ్యర్థనని వేరుగా అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. సో నెక్స్ట్ మాట్లాడడానికి రావాల్సిందిగా రాంప్రసాద్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్, చిరునవ్వుతో డైరెక్టర్ నవ్వుతూ రావాలి మీరు కూడా. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. రమేష్ అన్న గారి గురించి చెప్పాల్సిన అందరూ చెప్పేశారు. అన్న వస్తున్నాడా? అందరికీ నమస్కారం. మేయర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా, మేము ఉన్న ప్రతిసారి మా వెనక ఉండి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మా గెలుపుకు కారకులయ్యారు. అంతేకాకుండా ప్రతి కమిటీలో కూడా తను ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తూ మార్గదర్శకాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ ప్రాసెస్లోనే మన అసోసియేషన్కి ఏదో చేయాలి, ఇంకా నాట్ ఓన్లీ ఈ చించనీ కాదు, రూట్కి వెళ్ళి ఫ్యామిలీస్కి ఏదైనా అందించాలి అన్న తలంపు డిస్కస్ చేసినప్పుడే ట్రస్ట్ మ్యాటర్ వచ్చింది. అప్పుడు శంకర్ గారు, మేయర్ రమేష్ గారు, అందరూ రాజేంద్ర గారితో, మిగతా డైరెక్టర్లు అందరితో కూర్చొని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ మోటివ్ యాక్చువల్గా ప్రతి దర్శకుడి కుటుంబానికే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో కుటుంబాలన్నిటికీ నిత్యావసర వస్తువులు ఎలా అందించాలనే ప్లాన్ చేశారు. ఆ రోజున సూపర్ మార్కెట్ నుంచి మనం ఎలా ఇవ్వగలం అంతటి ఆలోచనతో ఆ రోజున చేసి ఉన్నారు. అవి తర్వాత కరోనా, ఈ ఆచరణ కరోనాలో కొంత ఉపయోగపడింది. ఎందుకంటే కరోనాలో అంత పని చేయటం చాలా కష్టం. మేమందరం ముక్కులు గొడ్లు కట్టుకుని ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏదో పేపర్ల మీద రాసుకుంటూ సర్వీస్ చేశాం. కానీ మేయర్ గారు కానీ, శంకర్ గారు కానీ, అప్పుడున్న సభ్యులు 5-6 వాళ్ళు పర్చేజింగ్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి, నాకు తెలుసు మీరు మార్కెట్కి కూడా వెళ్ళి, మళ్ళీ ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఎలా కొనాలి, ఎక్కడెక్కడ సపరేట్ చేయాలి, సాగ్రిగేట్ చేయాలి, వాళ్ళందరి చేత ప్యాకెట్లు చేయించి వ్యాన్లు మాట్లాడి, అప్పుడు అసలు వ్యాన్ సర్వీసులు కూడా లేవు, అలాంటిది వ్యాన్స్కి వాళ్ళకి భరోసా ఇచ్చి ఇంటి దగ్గరికి వ్యాన్ వెళ్ళి ఇచ్చే సిస్టము, ఆ సిస్టమ్ నిజంగా గ్రేట్ అనే ఆ రోజుల్లో. ఎందుకంటే ఎంతోమంది మళ్ళీ వచ్చి క్రౌడెడ్గా ఆఫీస్ దగ్గర ఉండి సరుకులు తీసుకోవటం కంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికే ఇచ్చేస్తే వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. అంత గ్రౌండ్ లెవెల్స్కి వెళ్ళి సర్వీస్ చేశారు కాబట్టి ఆ సిసిసికి ఆ రోజున అంత పేరు వచ్చింది. అంతటి సేవాభావం ఉంది కాబట్టే వారి సర్వీసులను గుర్తించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్డిసికి వైస్ చైర్మన్గా ఎన్నుకుంటే ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీ నుంచి ఉన్న భరత్ భూషణ్ గారిని చైర్మన్ చేసిన తర్వాత మేయర్ రమేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, మార్గదర్శకత్వం కావాలి ఒక కమిటీకి, అది మేయర్ రమేష్ గారి ద్వారా అవుతుందని నేను చాలామంది ద్వారా విన్నా. అది అంటే కమిటీలో అందరూ ఉన్నారు, మేయర్ రమేష్ గారి గురించి ఆ రోజు చాలా గొప్పగా చెప్పుకున్నాం. దాని వైస్ ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేసి, లేని జీవోని కూడా క్రియేట్ చేసి గవర్నమెంట్ అంత గొప్పగా చేసిందంటే వారి సేవా దృక్పథమే కాదు, వాడి ఆలోచన పరిధి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. అన్న, నా తరపున ఒకటే రిక్వెస్టు, చెన్నైలో ఉన్నప్పుడు డైరెక్టర్స్ కాలనీ అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ డైరెక్టర్స్ కాలనీలో మనం కొంచెం లేట్గా వచ్చాం, 80sలో, అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫర్దర్గా ఎప్పుడన్నా డైరెక్టర్స్ కాలనీ కుదురుతుందా అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో డైరెక్టర్స్ కాలనీ పెడితే ఎంతోమంది ముందుకు సహాయం చేస్తామని ఆ రోజు అనుకున్నాం. కానీ కుదరలే. ఇక్కడ చిత్ర పరిశ్రమ అయిపోయింది మొత్తానికి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో స్థాపించే చిత్ర పరిశ్రమలో డైరెక్టర్స్ కాలనీ ఒకటి క్రియేట్ అయితే డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. అది చిరకాలం నిలబడిపోద్ది. డైరెక్టర్ యొక్క విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సినిమాలు డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. ఇంతకుముందు నిర్మాత డైరెక్టర్ కలిసిన కొన్నాళ్ళు, తర్వాత హీరో చేతుల్లోకి వెళ్ళిందంటారు. అదేం లేదు, వాళ్ళ డైరెక్టరే ముఖ్యం. ఆ డైరెక్టరే ఎంత విలువ గలడో రేపు ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్స్ కాలనీ క్రియేట్ అవుతుందని నమ్మకం ఉంది. ఆ దిశగా మీ అందరూ ఆలోచన చేస్తారని మనసు కోరుకుంటూ, ఇవాళ మీకు సన్మానం చేసుకునే అవకాశాన్ని మా అసోసియేషన్కి ఈ ఆలోచన కలిగి మీకు చేస్తున్నందుకు కూడా ఎంతో అదృష్టం భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, ధన్యవాదాలండి. నెక్స్ట్ సముద్ర గారు.